పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రేమ జల్లులకు స్వాగతం. ఈరోజు మనం ప్రత్యేకించి పాస్కా కాలంలోని 4వ ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాం. పునీత యోహాను గారు 10వ అధ్యాయం 27వ వచనంలో ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మంచి గొర్రెకు ఉండాల్సినటువంటి లక్షణాన్ని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు చెప్తున్నారన్నమాట. మంచి గొర్రె తన కాపరి స్వరాన్ని గుర్తిస్తుందట. అవును, క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళు క్రీస్తును గుర్తిస్తారు. దేవుని బిడ్డలు దేవుని అనుసరిస్తారు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయిను అంటూ ముందు మంచి కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాన్ని చెప్పినటువంటి మన యేసు క్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు గొర్రెలకు ఉండవలసినటువంటి లక్షణాన్ని చెబుతున్నారు. గొర్రె మంచిది అయితే అది తన కాపరి స్వరాన్ని వింటుంది, అతన్ని వెంబడిస్తుంది, తూచ తప్పక పాటిస్తుంది, తన వెంటే నడుస్తుంది. మంచి గొర్రెను గుర్తించడానికి లక్షణం ఇదొకటే. ఇక మంచి కాపరి లక్షణాన్ని చెప్పినటువంటి యేసు ప్రభువు తన గొర్రెల కోసం తన ప్రాణాలు కూడా దారబోయడానికి సిద్ధమయ్యారంటే ఆయన ఎంత ప్రేమ గల ఉత్తమ కాపరో మనం ఈ వాక్యం ద్వారా ధ్యానం చేసుకోవాల్సినటువంటి సమయం. గొర్రెల మీద బ్రతికే వాళ్ళను మనం గతంలో చూచాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. రోడ్ల మీద గొర్రెలు వెళుతూ ఉంటాయి కదా, చూస్తూ ఉంటాం కదా. కానీ గొర్రెలను బ్రతికించడానికి తన ప్రాణాలను పెట్టి మంచి కాపరిని మనం యేసులోనే చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి కాపరి మనకు ఉన్నందుకు మనం చాలా భాగ్యవంతులమని చెప్పుకోవాలి సుమా. అయితే మంచి గొర్రెకు ఉండాల్సినటువంటి లక్షణం మనలో ఉందా? సోదరులారా, యేసుక్రీస్తుకు చెందినటువంటి గొర్రెలము ఆయన స్వరాన్ని ఆలకిస్తున్నాం, ఆయన్ని అనుసరిస్తున్నాం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే అది నిజమేనా, లేదా నిజంగా ఆయన్ని వెంబడిస్తున్నామా, ఆయనకి విధేయురాలుగా జీవిస్తూ ఉన్నామా, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి మిత్రమా. మనలో మోసం ఉంటే జాగ్రత్త పడాలి. మనలో మోసపూరితనం ఉంచుకొని ఆయన వెంబడిస్తూ లోకం వైపే చూస్తూ ఉంటే మనం జాగ్రత్త పడాలి. నేను ఆయనకు చెందినవాడనే అని చెప్తూ మన సొంత ప్రణాళికలు వేసుకుని జీవిస్తే జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనలోని మోసాన్ని, కపటాన్ని ప్రభువు పసిగట్టగలరు. మోసకారి అయినటువంటి యూదా ఇస్కారియోతును ప్రభు పసిగట్టేశారు. యూదా ప్రభువును వెంబడిస్తూ తన సొంత ప్రణాళికల ప్రకారం నడిచేవాడు, చివరికి నాశనం అయిపోయారు. కాబట్టి జాగ్రత్త పడాలి మిత్రమా. ఇక ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు యేసు ప్రభువు మంచి కాపరిగా మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. బైబిల్ సాంప్రదాయాల్లో గొర్రెల కాపరికి గొప్ప స్థానము ఉంది. యూదులు యావే దేవుణ్ణి గొర్రెల కాపరి అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవియు లేదు అంటూ దావీదు కీర్తనలు పాడుకున్నాడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో. ఆ కీర్తన తెలియని
యూదులు లేరనే చెప్పాలి. ఇక ఈనాడు ఆ కీర్తన కొన్ని వందల రకాల గీతాలుగా రూపాంతరం చెంది కీర్తనలుగా క్రైస్తవుల గొంతుల్లో నిత్యం పాడుతూనే ఉంది. అది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఆ కీర్తన మన జీవితాల్లో పెనవేసుకుపోయిందంటే మనం ప్రభువును మంచి కాపరిగా ఎంత అభిమానిస్తున్నామో తెలుస్తుంది. ఇక్కడ ఒక మౌలికమైనటువంటి భేదాన్ని మనం గుర్తించాలి. యూదులు దేవుని గొర్రెల కాపరి అని చెప్పుకున్నారు. అయితే క్రైస్తవులు యేసుని మా మంచి కాపరి అని చెప్పుకుంటారు. యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అన్నారు. ఆపదలు కలగకుండా ఆయన తమను భద్రపరుస్తారు అని. ఆకలి కొనినప్పుడు భోజనం పెడతాడు, రోగం సోకినప్పుడు స్వస్థపరుస్తాడు, క్రూర మృగాల బారి నుండి, దొంగల బారి నుండి రక్షిస్తాడు అని వాళ్ళు అభిమానంతో చెప్పుకునే వాళ్ళు. అది వాస్తవం. తండ్రి అయినటువంటి దేవుడే ఆ విషయాన్ని చక్కగా చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో దీన్ని మనం ఒకసారి చదువుతాం. కాపరి లేకపోతే గొర్రె పని అయిపోయినట్లే. అది తనంతటా తాను ఆహారం సంపాదించుకోలేదు, తను తాను సంరక్షించుకోనూ లేదు. ఇక మన విషయానికి వస్తే మనం ప్రభువును మా మంచి కాపరి అంటూ ప్రేమతో పిలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే యూదులు ఊహించని వానికంటే అద్భుతమైనటువంటి కాపరి మనకు దక్కాడు. మన కాపరి తన మందైన మనలను రక్షించడానికి పరలోకము వీడి మన మధ్యకు వచ్చారు. మన రూపాన్ని ధరించారు, మనలో ఒకరయ్యారు, మన కోసం మరణించారు. ఇక నబూతో ఇంతకు ముందెన్నడూ జరగనిది, మనం కని విని ఎరుగనిది. అయితే మరో అద్భుతం ఏమిటంటే ఆయన మన ఆత్మీయ ఆకలిని తీర్చడానికి తన శరీర రక్తాలను ఆహారముగా చేసి మనలను పోషిస్తూ ఉన్నారు. మన రోగాలను నయం చేయడానికి తాను గాయాల పాలయ్యారు. చివరకు మనల్ని బ్రతికించడం కోసం తాను శిలువలో మరణించి సమృద్ధి అయిన నిత్య జీవితంలో మనలను నింపారు. ఇటువంటి కారుణ్యమూర్తిని మంచి కాపరిగా కలిగి ఉన్నందుకు మనకు గర్వంగా లేదా మిత్రమా? యూదుల కంటే మన చుట్టూ ఉన్న అనేకుల కంటే మనం భాగ్యవంతులం కాదా? అయితే మనం ఒక విషయాన్ని గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఒక మంచి కాపరితోనే జీవిస్తున్నామా? ఆయన స్వరాన్ని గుర్తిస్తూ ఆయన పిలుపుకు లోబడి నడుచుకుంటూ ఉన్నామా? ఆయనపై ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? లేక మన సొంత నిర్ణయాలు చేస్తూ మనకిష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నామా అని మనం ప్రశ్న చేసుకోవాల్సినటువంటి సందర్భం. భద్రత కలిగించే ఆయన హస్తాల కింద ఉండటానికి బదులు మనంతటా మనం బ్రతకగలమని ఆయనని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన్ను వెంబడిస్తున్నామా? లేక ఈలోక స్వరాలను వింటూ అటు ఇటు పోతున్నామా? ఇహలోక వాంఛలకు లోనై జీవిస్తూ ఉన్నామా? సోదరులారా, చాలా ప్రశ్నలు కదా. మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. మన మనస్సాక్షిని మనం అడిగి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అంటే ఇది ఆత్మపరిశీలనటువంటి చేసుకోవాల్సినటువంటి సమయం. ఆయనతో మనకు ఉన్న అనుబంధాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. మన కాపరి విషయంలో మనకు గర్వకారణం అయింది ఏంటంటే ఆయన మనల్ని నలుగురిలో ఒకరు అన్నట్లు చూడకుండా మనతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. అందుకే మనలను మన పేరెత్తి పిలుస్తున్నారు. మన కాపరి అయినటువంటి ప్రభువు మన పేరెత్తి పిలిస్తే మన హృదయంలో కలిగే పులకింత వేరుగా
ఉంటూ ఉంది. ఆయన పిలుపుకు స్పందింపకుండా మనం ఉండలేం కదా. అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభువు అడిగినప్పుడు మగ్దలా మరియ ఆయనను గుర్తించలేకపోయింది. కానీ మరియా అని పిలవగానే పులకించిపోయినటువంటి ఆమె రబ్బూ అని ఆయన పాదాలపై రాలిపోయింది. ప్రభువు మనలను ప్రేరేపిస్తూ పేరెత్తి పిలుస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏంటో తెలుసా? మన హృదయంతో తన హృదయం అనుసంధానం కావాలి. ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవాలని. అందుకే ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. అది ఆత్మీయతకు, అనుబంధానికి, సాన్నిహిత్యానికి చిహ్నం. ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ హిస్ ఇంటిమెసీ విత్ అస్. మరో విషయం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును గుర్తించును అని ప్రభువు అనినప్పుడు ఆయనకు మన మీద ఉన్నటువంటి నమ్మకం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆయన మనల్ని పేరెత్తి పిలిచినప్పుడు మనం ఆయన స్వరాన్ని తప్పక గుర్తిస్తామట. ఆయనకు మనపై ఎంత నమ్మకం, ఆయన నమ్మకాన్ని మనం ఎలా నిలబెట్టుకుంటున్నామా? మనం నిజంగా ప్రభు స్వరాన్ని గుర్తిస్తున్నామా? అయితే సోదరులారా, ఇక్కడ మనం ఒక మర్మాన్ని గ్రహించాలి. మనం ఆయన స్వరాన్ని గుర్తించాలంటే ఆయన మన పేరును ఉచ్చరించే తీరు మనకు తెలిసి ఉండాలి. అయితే కాపరితో నిత్యం సంభాషిస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నటువంటి గొర్రెకు మాత్రమే అది తెలిసి ఉంటుంది. మర్చిపోవద్దు, ఆయనతో అంత సాన్నిహిత్యం ఉంది కాబట్టే అది వెంటనే ఆయన గొంతును గుర్తించగలుగుతూ ఉంది. ఆయనతో మన సాన్నిహిత్యం ఎటువంటిది? గొర్రెకు కాపరికి మధ్య ఉండే అటువంటి అనుబంధాన్ని గురించి మనం కొంచెం పరిశీలించాలి. చూడండి, ఒక గొర్రె పుట్టినప్పటి నుండి కాపరితోనే పెరుగుతుంది. కాబట్టి అన్ని సంవత్సరాల సహచర్యంలో కాపరికి ఆ గొర్రెను గురించి అంతా తెలుసు, అణువణువు. అది ఏ రోజు పుట్టింది, దాని వంటి మీద ఎన్ని మచ్చలున్నాయి అన్న దాంతో మొదలుపెట్టి అది ఏ ఆకులు ఇష్టంగా తింటుంది, ఏ సమయంలో పడుకుంటుంది, దానికి ఎప్పుడు ఏ జబ్బు చేసింది, ఏ మందులు వేస్తే ఆ జబ్బు తగ్గుతుంది, అది ఎప్పుడెప్పుడు తప్పిపోయింది, తప్పిపోతే ఎక్కడికి వెళుతుంది, ఎక్కడ వెతికితే అది దొరుకుతుంది. ఇలాంటి విషయాలన్నీ ఆ కాపరికి తెలుసు. ఇక ఆ కాపరి ఆ గొర్రె స్వభావాన్ని బట్టి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడు. చారల దానానని, బక్కదానానని, చిలిపి దానానని, ఇలా ప్రతిదానికి ఒక్కొక్క పేరు పెడతాడు. అతని మందలో 100 గొర్రెలున్నా ప్రతి గొర్రె ప్రత్యేకమే. ప్రతి గొర్రెకు ఒక పేరు ఉంటుంది. దీన్ని మన జీవితాలను అన్వయించుకుందాం. మన గురించి కూడా మన కాపరికి అంతా తెలుసు. మనం ఎప్పుడు పుట్టాము, మనం ఎలాంటి వాళ్ళము, మన శారీరక, మానసిక, ఆత్మీయ స్థితి ఏమిటి, ఎప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంది అన్న విషయాలు, మనం పడ్డ పాట్లు, పొరపాట్లు, పొరబడ్డ చోట్లు, మన బలహీనతలు, మన శక్తియుక్తులు అంతా ఆయనకి తెలుసు. మనకు సుస్థి చేసినప్పుడు ఏ మందు వేస్తే బాగవుతామో, ఏ మాట చెప్తే మనం హుషారుగా ఉంటామో, ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోతామో అనేవి కూడా ఆయనకి బాగా తెలుసు. సోదరులారా, మనలను గురించి మన కాపరికి ఎంతగా తెలుసు అంటే
మన బాగోగుల గురించి ఆయన ఎంతగా పట్టించుకున్నారో చూసారా? అంత ప్రేమ గలటువంటి మంచి కాపరి మన ప్రభువు. ఆలోచన వచ్చినప్పుడు మన కళ్ళంట నీళ్ళు తిరగడం కూడా లేదు. ఆయనకు మనమంటే ఎంత ప్రేమ. దీనిలో గొప్ప విశేషం ఒకటి ఉంది మిత్రమా. ఆయన ప్రేమలోని మాధుర్యం ఏంటంటే మన గురించి మనకంటే ఆయనకే ఎక్కువగా తెలుసు. ఇక మన గురించి అన్ని విషయాలు తెలుసుకునేది మనల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదు. ఆయన మన వెంటే వచ్చేది మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటానికే కానీ నలుగురిలో నవ్వులపాలు చేయడానికి కాదు. అంత ప్రేమ ఉన్న మంచి కాపరి మందకు చెంది ఉండడం ఎంత భాగ్యం. మరో విషయం గమనించాలి. మంచి కాపరిలాగా ప్రభువు ఒక్కో గొర్రెకు ఒక్కో ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటారు అని చెప్పుకున్నాం కదా. మనం ప్రభువు నన్ను ఏ ముద్దు పేరుతో పిలుస్తారు అని ఎప్పుడైనా నీవు నేను ఆలోచించామా? మన పిల్లల్ని చూడండి, జ్ఞానస్నానంలో మనం వాళ్ళకు పెట్టినటువంటి పేరు కాకుండా ముద్దు పేరుతో మన వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాం. వాళ్ళకు కూడా మనం పిలుచుకునే ఆ ముద్దు పేరు అంటేనే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ ముద్దు పేరుతో వాళ్ళని పిలిస్తే వెంటనే పరిగెత్తుకుని వస్తారు మన దగ్గరికి ఎంతో ప్రేమతో. మరి మన సంగతి ఏంటి? ప్రభువు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి పరిగెత్తి ఆయన దగ్గరికి వెళుతున్నామా? ఆయన స్వరాన్ని గుర్తించాలంటే ఆయనతో మనం అనుబంధాన్ని కలిగి ఉండాలి. దేవుడు సమూయేలు పేరు పెట్టి 3 సార్లు పిలిచారు, అయినా అతడు గుర్తించలేకపోయారు. కానీ ప్రభువు మగ్దలా మరియ అని పేరు పెట్టి ఒక్కసారి పిలిచారు. ఆమె వెంటనే ఆయన గొంతును గుర్తుపట్టింది, ఆయన పాదాలపై పడింది. ప్రభువు ఆమెకు ఉన్న అనుబంధాన్ని అంతటిది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సమూయేలు ప్రతి రాత్రి ప్రభు మందిరంలో దైవ మందసం దగ్గరే పడుకునేవాడు. అయినా ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించలేదు. దీని నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం నిత్యం పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నా కూడా, రోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నా కూడా, క్రమంగా ఆలయానికి వెళుతూ ఉన్నా కూడా ప్రభు స్వరాన్ని గుర్తించలేని వారిగాను, ప్రభువు మనస్సును గ్రహించలేని వాళ్ళగాను, ఆయన ప్రణాళికను, ఆయన భాషను అర్థం చేసుకోలేని వాళ్ళగా ఉండిపోవచ్చు. కొందరు దైవ సేవకులు స్థితి కూడా ఇలాగే ఉంటుంది. దైవవాక్యాన్ని వారు చదవడమే కాదు, దానిలోని మర్మాలను కూడా ప్రజలకు బోధిస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తారు, పూజా బలులు అర్పిస్తారు, అందరినీ దేవుని మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ తమ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్నిసార్లు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. దీనంతటికీ కారణం ఒకటే, గొర్రెకు కాపరితో వ్యక్తిగత అనుబంధం లేకపోవడమే. ప్రియ సోదర, ప్రియ సోదరి, మనం ప్రభువుతో అనుబంధాన్ని పెంచుకోవాలి. ఆయనతో మనస్సు విప్పి మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా. మన బలాలు బలహీనతలు అన్నింటినీ ఏది దాచకుండా ఆయనతో చెప్పుకోవాలి. ఆయనకు తెలియంది ఏముంటుంది? ఆయన దగ్గర దాచడానికి మన దగ్గర ఏముంటుంది? మనతో హృదయ బంధం కలిగి ఉండాలన్నది ఒక మంచి కాపరి కోరిక. అందుకే నేను మేము సేవకులు అని పిలువక స్నేహితులు అని పిలుస్తాను అని ప్రభు అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో. మన కోసం తన ప్రాణాలను దారపోసినటువంటి మంచి కాపరి అయినటువంటి ప్రభువుతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగినటువంటి గొర్రెలుగా జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
తలలో వంచండి మిత్రమా. ప్రియమైనటువంటి ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికై మీకు స్తోత్రాలు దేవా. నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని మీరు పలికి ఉన్నారు. మా మీద మీకు ఎంత ప్రేమ అయినా మేము మీ ప్రేమను అర్థం చేసుకోలేక లోకం వెంట పడుతూ ఉన్నాం ప్రభు. మీ నుండి దూరం వెళుతూ ఉన్నాం. మమ్మల్ని పోషించడానికి మీరు జీవాహారంగా మారితే అశాశ్వతమైనటువంటి లౌకిక భోజనం కోసం మేము తాపత్రయపడుతూ ఉన్నాం. మాకు ప్రాణం పోసే మిమ్మల్ని కాదని మాకు హాని చేసే దొంగలను, దోపిడీ గాండ్రను నమ్ముతూ ఉన్నాం. ప్రభు, మా బలహీనతలను మన్నించండి. తప్పిపోయిన మమ్ము వెదకి రక్షించి పరలోక తండ్రి గృహంలోకి చేర్చండి తండ్రి. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు కృప సదా మనకు తోడై ఉండనుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున